గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రజాపాలన ఎంతో అద్భుతంగా సాగుతున్నందుకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ మన ప్రజాపాలనలో ఎంతో అద్భుతంగా రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు రూ. 1250 గ్యాస్ సిలిండర్ ఉండేది. మధ్యతరగతి మహిళలకు ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు అది కేవలం 500కు వస్తుంది. కరెంటు బిల్లు కట్టలేక ఎంతో మంది కూడా కరెంటు కట్ చేసుకొని పోవడం, చీకట్లో బతికిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా వస్తుంది. ఇంకా ఉచిత బస్ ప్రయాణం కూడా చేస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఉంది అది కూడా. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ గత 10 సంవత్సరాలు ఎలాంటి పనులు చేయకపోగా ఇప్పుడు జరుగుతున్న ప్రజాపాలనను చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని ప్రజలను రెచ్చగొడుతూ ఎంతగానో అది చేస్తూ వస్తున్నారు. కానీ అలాంటివి చేయకుండా ప్రజలలో కొంచెం సమన్యాయం జరుగుతుంది అనే విధంగా చూసుకుంటూ ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. కానీ అది లేకుండా కాకపోగా ఇది జరుగుతుంది, అది జరుగుతుంది రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో కేవలం వాళ్ళ నాయకులు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఇంకెవరు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఇంకొకటి దళిత బంధు ఇస్తామని చెప్తూ వచ్చినారు. కానీ ప్రతి ఊర్లో వెళ్ళి విచారణ చేద్దాం, అందరిని అడుగుదాం. ఏ ఊర్లో కూడా ఇద్దరు కూడా దళిత బంధు వచ్చిన దాఖలాలు లేవు, అవి కూడా స్కామ్ చేసినారు. ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా కూడా అవి కూడా స్కామ్ చేయడం జరిగింది. ఇలాంటి పనులు చేసిన మీరు ఈరోజు ప్రజలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో చేస్తున్నారు వీళ్ళు అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు, అబస్పాలు చేస్తూ వస్తున్నారు. కానీ అదంతా కరెక్ట్ కాదండి. మీరు ఏదైనా ఉంటే వచ్చి సూచన సలహాలు ఇస్తూ ప్రజలను రెచ్చగొట్టేది మొత్తం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.